ఈ బ్రో ఇప్పుడు నా ఇంటర్వ్యూ కోసం వచ్చాడు, బట్ షూట్ చేయడానికి ఎవరు లేరు, నా అసిస్టెంట్ లేరు, ఎవరు లేరు. ఇక్కడ కెమెరా పెట్టి మనం చేయొచ్చు, ఏమంటాం? చేయొచ్చు, బట్ నీకు లో యాంగిల్ అయిపోద్ది అబ్బా, అది కుదరదు. యాక్చువల్లీ కొంచెం హైట్ ఉండాలి. అక్కడ ఒక రాయి ఉంది కదా, రాయి కనిపిస్తుంది, ఆ రాయి తీసుకురా చెప్తా. రాయి తీసుకురా. ఇక్కడ పెట్టు. ఉంటుందా? ఉంటుంది, ఉంది సెట్. ఓకే, యాక్చువల్లీ మనం ఇక్కడ పెట్టచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నీకు చెప్తా, నీకు ఇలా పెట్టి కూడా మనం షూట్ చేయొచ్చు. ఇప్పుడు ఓకేనా ఇలా నీకు? ఓకే, ఇలా ఓకే. ఫ్రేమ్ కూడా కరెక్ట్గా ఉంది. అసిస్టెంట్ యూట్యూబ్లో కాబట్టి పెట్టేయచ్చు ఇలా. ఓకే ఫైన్. జుగాడ్ అంతే, ఇంకేం లేదు కానీ మనకేమీ లేకపోయినా సరే మనమే ఏదో ఒకటి సెట్ చేసి పని కానిచ్చేసేయాలి. ఒక పని ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు ఎలా అయినా చేసేయాలి ఓకేనా? సరే, ఇక్కడ స్టార్ట్ చేద్దాం ఇంటర్వ్యూ. సో ఓకే, నేను ఇటు వచ్చేస్తాను, మీరు ఇటు రండి. సో ఇది ఓకే కదా? ఓకే, స్టార్ట్. ఓకే ఓకే, హాయ్ హలో, వెల్కమ్ టు విజయవాడ మూవీ బజ్. సో ఈరోజు అయితే మనం చాలామంది సోషల్ మీడియాలో చూస్తున్నారు. సో ఒక ఒంటరి పోరాటం లాగా తనే అందరి దగ్గరికి వెళ్ళి రీల్స్ టైప్లో వాళ్ళతో మాట్లాడుతూ తన సినిమాని అయితే ప్రమోషన్ చేసుకున్నారు. ఏ బ్యానర్ లేకుండా, ఏ ప్రొడక్షన్ టీమ్ సహాయం లేకుండా. సో ఓన్లీ వన్ పర్సన్, ఏ సోషల్ మీడియాలో కూడా ఎవరితో ప్రమోషన్స్ కూడా చేయకుండా తను ఒక్కడే చేసుకుంటున్నాడు. సూపర్ రాజా, హాయ్ బ్రో. హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ది బెస్ట్ మీ సినిమాకి. థ్యాంక్ యూ. సో ఫ్యూచర్లో రిలీజ్ అవబోతుంది మీ సినిమా. సో ఎలా ఉంది, మీరు ఇన్ని సిటీస్ తిరుగుతున్నారు కదా, సో అందరి సపోర్ట్ ఎలా అనిపిస్తుంది మీకు, ఎలా ఉంటుంది? చాలా బాగుంది. అంటే ఇప్పటికి కూడా గుర్తుపడుతున్నారు అనమాట నన్ను. లైక్ వేరే సిటీస్ వాళ్ళు కూడా మా సిటీకి రాలేదు మీరు, రండి ప్లీజ్, రండి అని చెప్పేసి వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో కామెంట్స్, మెసేజెస్ పెడుతున్నారు. బట్ టైం కుదరట్లేదు, బట్ వెళ్ళాలని నాకు కూడా ఉందన్నమాట. వెళ్ళాలి, రిలీజ్కి లోపైనా వెళ్ళాలి. ఓకే, సో ట్రైలర్ ప్రమోషన్స్ అయితే చేశారు. సో నెక్స్ట్ ఇంకా రిలీజ్ అయ్యే ముందు మళ్ళీ ఇప్పుడు మీరే సిటీస్ వచ్చి వెళ్ళలేదు కదా, ఆ సిటీస్కి వెళ్ళే ఛాన్స్ ఉంది అంటే చాలా మంది వ్యూవర్స్ వెయిటింగ్ అనమాట. అవునవును, తప్పకుండా వెళ్తారని ఒక మాట ఇచ్చేయడం మా వాళ్ళకి. డెఫినెట్గా వస్తా. శ్రీకాకుళం వాళ్ళు ఎక్కువ రమ్మంటున్నారు అనమాట. అండ్ దెన్ తాడిపత్రి అని, విజయనగరం అని చెప్పేసి, తుని అని చెప్పేసి, అండ్ ఇక్కడ ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్ వీళ్ళు కూడా చాలా రమ్మంటున్నారు. మాది వరంగల్, తెలంగాణ అనే, బట్ ఇక్కడ తెలంగాణ తక్కువ తిరిగి ఆంధ్ర ఎక్కువ తిరిగి, అది ఆంధ్రాలో ఎక్కువ కనిపించాను. ఎందుకంటే అక్కడ వాళ్ళు ఎక్కువ రమ్మని చెప్పారనమాట. వాళ్ళకి సినిమా అంటే చాలా ప్రేమ కదా. సో అన్న రా అంటే వెళ్ళా. ఇప్పుడు తెలంగాణ వాళ్ళు కూడా రమ్మంటున్నారు. సో కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, మహబూబ్ నగర్ ఇవి ఉన్నాయి కదా, వీటికి కూడా వెళ్ళాలి. సో నేను ఇప్పుడు ఇక్కడికి ఇంటర్వ్యూకి వచ్చే ముందు కొంతమందికి చెప్పాను ఇలా ఇంటర్వ్యూకి వెళ్తున్నాను చేస్తాను. సో ఎవరు ఏ పర్సన్ అన్నారు. సో ఇలా రాజా అని ఒకరు ఉంటారు, సూపర్ రాజా. సో ఇన్స్టాగ్రామ్లో తన సింగిల్ షార్ట్ ఫిల్మ్ని ప్రమోట్ చేసుకున్నా అంటే, అతను చేయి చాలా కష్టపడుతున్నాడు, రీల్స్లో తెగ వస్తుంటాయి అతనికి, కష్టపడి వచ్చాడు, బాగా చేయి అన్నారు. సో వాళ్ళ తరపున కూడా మీకు ఆల్ ది బెస్ట్ చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్ అందరికి, నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి ఒక్క డౌట్ బ్రో, మీరు ఈ టీషర్ట్ ఎక్కడ కొన్నారు, ఈ డ్రెస్? అది రిలీజ్ అయ్యాక చెప్తాలే. సో ఈ డ్రెస్ గురించి అయితే అందరూ ప్రతి ఒక్కరు, కొంతమంది డ్రెస్ లేకుండా కూడా గుర్తుపడుతున్నారు, ఎందుకంటే తను చేసే కష్టం అలాంటిది. సో ఇప్పుడైతే రివీల్ చేయడం అంటే సినిమా తర్వాత రివీల్. యాక్చువల్లీ 2 జాకెట్స్ ఉన్నాయి. 2 జాకెట్స్, ఒకటి ట్రైలర్ తర్వాత వాడా, ఒకటి ట్రైలర్కి ముందు వాడా, వేరియేషన్ కోసం. సో ఈ ప్రమోషన్స్ చేసే టైంలో నీకు బాగా అంటే ఫ్యాన్స్ పరంగా కాకుండా మూవీ పరంగా హెల్ప్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నేను ఈ ముందుకు వచ్చి మీ మూవీని ఫ్యామిలీ ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంది ఒకటి, నెంబర్ 1. నెంబర్ 2 సినిమా ఇంకా మొత్తం నేనే తీసాను, ప్రమోషన్స్ అంతా చేశాను, అప్పుడు ఎవరు లేరు సపోర్ట్. ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ అయ్యాక ఇండస్ట్రీ నుంచి ఒక హీరో అండ్ ఆ టీమ్ సపోర్ట్ చేస్తా అని చెప్పారు అనమాట. ఓకే, మీకు మంచి సపోర్ట్ అయితే ఉంది అన్న. ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళనే కాంటాక్ట్ అయ్యి వాళ్ళకి ఒక షో వేయాలి. వాళ్ళకి ఆల్రెడీ వేసా, బట్ పోస్ట్ ప్రొడక్షన్ అవ్వకముందు వేసా. అది వాళ్ళకి నచ్చింది. సింగిల్ షాట్ లో కూర్చోబెట్టావు 100 minutes, దట్స్ అ గ్రేట్ థింగ్ అన్నారు. ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ అయిపోయింది కాబట్టి కొంచెం వాళ్ళకి ఎగ్జైట్మెంట్ ఉంటుంది, బికాస్ ఇంకా సినిమా చాలా బాగా మారింది పోస్ట్ ప్రొడక్షన్ లో. సో వాళ్ళ నుంచి కొన్ని సెలబ్రిటీస్ కాంటాక్ట్స్ పట్టుకొని ఇంకా ప్రమోషన్స్ చేసి డిస్ట్రిబ్యూటర్స్ ని మీట్ అవ్వడం అవన్నీ జరుగుతుంది. సో ఇంకా అయితే ఎదగాలనుకుంటున్నారు బాగా? డెఫినెట్ గా. సినిమా తీసిందే సినిమా రిలీజ్ చేసి హిట్ కొట్టడానికి కదా. సో ఈ ట్రైలర్ లో చూసుకుంటే ఓన్లీ ఇప్పుడు వచ్చే క్వశ్చన్లు కొద్దిగా కష్టంగా ఉంటాయి, పర్లేదు. ఈ సినిమాలో ఈ ట్రైలర్లో చూసుకుంటే మీరు స్టార్టింగ్లో ఒక జాబ్ చేసేవాళ్ళు, ట్రైలర్లో ఓన్లీ ట్రైలర్ పరంగా అడుగుతున్నాను,
జాబ్ చేస్తే ఏదో కొత్తగా చేయాలనుకున్నారు. కొత్తగా చేయాలనుకుంటే ఇప్పుడు ఫుడ్ స్టార్ట్ చేయొచ్చు, లేదా ఇంకేదైనా వర్క్ చేయొచ్చు, లేదా ఏదైనా బిజినెస్ పెట్టచ్చు. సినిమాని ఎందుకు చూస్ చేసుకున్నారు? అది క్రియేటివ్ మైండ్ ఉంటుంది కదా మనకి. ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ కొంచెం మెకానికల్ గా ఉంటుంది. అప్పుడు అది చేసేటప్పుడు కూడా ఆ క్రియేటివిటీ ఎలా ఉంటుందంటే కొత్త ఐడియాస్ వస్తున్నాయి, ఏదైనా డిఫరెంట్ గా చేయాలని చెప్పి. ఆ డిఫరెంట్ మనకు సాఫ్ట్వేర్ లో సెట్ అవ్వదు, వాళ్ళు ఇచ్చిన వరకే చేయాలన్నమాట. మన కొన్ని ప్రాసెస్ ఉంటుంది అనమాట. సో అక్కడ సెట్ అవ్వట్లేదు అని చెప్పేసి ఏ ఫీల్డ్ లో మనం రెచ్చిపోవచ్చు, మన క్రియేటివ్ మైండ్ ఒక రేంజ్ లో యూజ్ చేయొచ్చు అని ఆయన ఆలోచిస్తే సినిమా ఫీల్డ్ వచ్చింది. ఫస్ట్ అందుకని డైరెక్షన్ సైడ్ వెళ్ళాను అనమాట. నేను రైటింగ్ డైరెక్షన్ నేర్చుకున్నాను, బికాజ్ అది క్రియేటివ్ కదా. అది నేర్చుకుంటుంటే నాకు యాక్టింగ్ పైన కూడా ప్యాషన్ వచ్చింది. సో అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే నేర్చుకుంటుంటే కాదు, స్టార్టింగ్ వచ్చిందే హీరో అవ్వడానికి వచ్చా. బట్ ప్రొడ్యూసర్స్ ఏమన్నారంటే నువ్వు అలా లేవు, నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరో లాగా లేవు, 6 feet లేవు, నీకు డబ్బులు లేవు, నువ్వు డబ్బులు పెట్టి సినిమా తీయడానికి నేను ఎవరు పెడతారని చెప్పారు అనమాట. సో అందువల్ల సరే హీరో మనం తర్వాత అవుదాము, ఫస్ట్ హీరో అవ్వడానికి మనమే సినిమా తీసుకోవడానికి రైటింగ్ డైరెక్షన్ నేర్చుకోవాలని చెప్పేసి నేను రైటింగ్ డైరెక్షన్ నేర్చుకొని దెన్ ఇక్కడికి వచ్చాను మళ్ళీ యాక్టింగ్లో. సో యాక్టింగ్ పక్కన పెట్టేస్తే ఇప్పుడు మీరు డైరెక్షన్ అన్నారు కదా. అవునవును. ఇంతకు ముందు చేయడం కానీ ఏదైనా చిన్న స్క్రిప్ట్ అంటే ఇది కాకుండా సూపర్ రాజా ఇప్పుడు మీరు ఇప్పుడు వరకు చూస్తుంటారు, ఈ సినిమా కాకుండా ఇంతకు ముందు ఏమైనా ఒక చిన్న యాక్చువల్లీ ఒక షార్ట్ ఫిల్మ్ తీసాను నేను. అది యూట్యూబ్ లో ధైర్య సాహసే అని ఉంటుంది. ధైర్య సాహసే రాధాకృష్ణ గుర్తు వస్తుంది. అది కూడా నాకు చాలా ఇష్టమైన షార్ట్ ఫిల్మ్, 40 minutes ఉంటుంది. ఆ టైంలో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అంత విఎఫ్ఎక్స్ ఎవరు చేయలేదు. ఆ విఎఫ్ఎక్స్ లో కొన్ని అటు ఇటు తేడాలు ఉండొచ్చు, బట్ ఆ అటెంప్ట్ ఎవరు చేయలేదు అనమాట. సో అది థ్రిల్లర్ ఫ్యాంటసీ ఉంటుంది. సో అది యూట్యూబ్ లో చూడొచ్చు మీరు. దాంతో చాలా ఎక్స్పీరియన్స్ నేర్చుకున్నాను. ముంబైలో కూడా ఒక చిన్న సినిమా టైప్ లో చేసా. ముంబైలో ఉండే ఫస్ట్ 2 years అక్కడ వర్కౌట్ అవ్వలేదు అనమాట, ఎందుకంటే ఆ బాలీవుడ్ కల్చర్ మనకు సెట్ అవ్వలేదు. అండ్ అప్పుడే ఫస్ట్ టైం వెళ్ళా కాబట్టి అంత పెద్ద దాంట్లోకి వెళ్ళకుండా ఉంటే బాగుండేది. బట్ అక్కడ నేర్చుకున్నాను చాలా, సినిమా ఏంటి అనేది బాలీవుడ్ అటు సైడ్ నేర్చుకున్నాను. సో ఇప్పుడు మీరు విఎఫ్ఎక్స్ అన్నారు కదా, నాకైతే స్పెషల్గా చెప్పాలంటే డిఓపి అంటే చాలా ఇష్టం. అవును. ఆ షార్ట్స్ ఎలా తీస్తారో కానీ చాలా బాగుంటాయి. ఓకే. మీ ట్రైలర్లో ఒక టీఎఫ్ఐ బానిస పరిగెత్తున్నట్టు టీఎఫ్ఐ అని ఉంటుంది, దాన్ని టీఎఫ్ఐ బానిస కాదు, టీఎఫ్ఐని కొట్టి దాని లోపలికి వెళ్ళే హీరో అన్నమాట క్యారెక్టర్. మాలాంటి టీఎఫ్ఐ రీల్స్ బానిసలకి అదే కరెక్ట్ అన్నమాట. మీరు కానీ నేను ఒకటి చెప్తాను అబ్బాయి ఈ సందర్భంగా, మామూలుగా ఇదివరకు కూడా ఇన్స్టాగ్రామ్ లో ఒక అతను అన్న టీఎఫ్ఐ బానిస మీకు పెద్ద ఫ్యాన్ అంటే, బ్రో బానిస అనే వర్డ్ యూజ్ చేయకు, టీఎఫ్ఐ అర్డెంట్ ఫ్యాన్ అని యూజ్ చేయి, చాలా అంటే చాలా ఇష్టం నాకు టీఎఫ్ఐ అలా యూజ్ చేయి, బానిస ఎప్పుడు యూజ్ చేయక కరెక్ట్ వర్డ్ కాదు, మెంటాలిటీ కూడా అనేది రాంగ్ అయిపోతుంది అని చెప్పా. బట్ ఎనీవే మీరు అడుగుతున్నారు. సో ఈ టీఎఫ్ఐ ఎడిటింగ్ అని మీరు పరిగెత్తేప్పుడు ఆ షార్ట్ వచ్చింది. అవునవును. అది కానీ మీ కెమెరామెన్ ఎవరో కానీ నిజంగా హ్యాండ్స్ ఆఫ్ చెప్పాలి, మీ టేకింగ్స్ అన్ని చాలా బాగున్నాయి. అక్కడ యాక్టర్స్ అక్కడ నిల్చుంటారు, నువ్వు ఇక్కడ నుంచి షార్ట్ తీయ అని చెప్తారు అనమాట. నేను చెప్తాను, ఫ్రేమ్ చెప్తాను. ఆయన ఏంటి అంటే ఒక డైరెక్టర్ ఇలా అన్నాడు కదా అని చెప్పేసి కెమెరా పెడతాడు, బట్ అక్కడ చిన్న చిన్న మేనేజ్మెంట్స్ చేస్తారు అనమాట. ఎలా పెడితే సినిమాటిక్ గా కొంచెం బాగుంటుంది ఫ్రేమ్ అని చెప్పేసి ఆ చిన్న మేనేజ్మెంట్స్ అయినా చేస్తాడు. బట్ డైరెక్టర్ గా ఏంటంటే నీకు క్లారిటీ ఉండాలి, యాక్టర్స్ని నువ్వు ఎక్కడ పెట్టాలనుకుంటున్నావు, వాళ్ళు ఎలా మాట్లాడుకుంటున్నారు, ఎలా మూవ్ అవుతున్నారు, కెమెరా ఎక్కడి నుంచి ఎక్కడికి ఎలా మూవ్ అవ్వాలి అనేది నువ్వు కెమెరాకి చెప్పాలి. ఆయన చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ చేసి దాన్ని మంచిగా చేస్తాడు. సో నెక్స్ట్ వచ్చేసి ఇంతకుముందు సోషల్ మీడియాలో బాగా ట్రాల్స్ వస్తున్నాయి, ఒకడు ఇలానే వచ్చాడు అన్న బిగ్ బాస్ పంపిండి అన్న అది ఇదని. సో మీరు కూడా అలానే సిటీకి తిరిగి మీరే పెళ్లి చేస్తున్నారు కదా, ఇది ఒక సింపతి వేలో కన్వర్ట్ అవుతుందా, లేకపోతే నా సినిమా నేను ప్రమోట్ చేసుకుంటున్నాను సింపతి అనేది ఎందుకు వచ్చి ఉంటాయి. కొందరు అయితే కామెంట్స్ రిపీటెడ్ గా పెట్టాడు. ఒక అతను అన్నాడు బిగ్ బాస్ వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నా, బిగ్ బాస్ అసలు జన్మలో వెళ్ళాను. చూసారా, కరెక్ట్ స్టేట్మెంట్ వినండి, బిగ్ బాస్ అసలు వెళ్ళరంట. బిగ్ బాస్ అనేది అంటే హీరోస్ వెళ్ళొద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్, అలాగే అప్కమింగ్ ఆర్టిస్ట్లైనా హీరోగా ఇండస్ట్రీలో నడవాలనుకున్న వాళ్ళైనా ఎప్పుడు బిగ్ బాస్కి వెళ్ళదు. ఎందుకంటే అక్కడ అంతా చిల్లర గొడవలు చిల్లర ఉంటాయి కదా, నువ్వు చిల్లర అయిపోతావు మొత్తం అయిపోయినాక, షో అయిపోయినాక. సో అండ్ ఇంకోసారి నిన్ను టీవీలో అన్ని రోజులు రోజు చూసిన వాళ్ళు డబ్బులు పెట్టి థియేటర్లో ఎందుకు చూస్తారు, చూడరు కదా. సో థియేటర్ హీరో అంటే ఒక లెవెల్ ఉండాలి, ఒక స్టాండర్డ్ ఉండాలి. అలాంటి షోస్కి నేను ఎప్పుడు వెళ్ళాను. సిటీ తిరిగి ప్రమోషన్స్ చేసింది ఎందుకు అంటే, నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రమోషన్ ఐడియా వచ్చినప్పుడు నేను ఏమనుకున్నా అంటే ఇన్స్టాగ్రామ్ మొత్తం మనమే ఉండాలి, ఎప్పుడు రోజు అందరికీ మనమే కనబడాలి, ఒక 6-8 రీల్స్ స్క్రోల్ చేసి అందులో మనది ఒకటి ఉండాలి అనే టైప్లో ఉండే అనమాట. దానికి చాలా వీడియోస్ పెట్టాలి, రోజుకు 20 వీడియోలు పెడదాము, ఒక 4-5 నెలలు పెడదాము. అలా పెట్టాలి అంటే ఒక్కొక్క వీడియో డిఫరెంట్గా ఉండాలి కదా, ఒక్కొక్క వీడియో డిఫరెంట్గా ఉండాలంటే ఒక్కొక్క వీడియోలో డిఫరెంట్ మనిషి ఉంటే సరిపోతుంది కదా అని చెప్పేసి అలా అందరినీ కాంటాక్ట్ అయ్యి వాళ్ళతో వీడియో తీసి ఇన్స్టాగ్రామ్లో పెట్టి ఐడియా కూడా వర్కౌట్ అయింది. ఒక 2 to 3 crores తెలుగు ఆడియన్స్ చూసారనమాట. ఆ 1000 రీల్స్ని మొత్తం 1000 పెట్టా. అందులో ఒకటే రీల్ మియాపూర్ మెట్రోలో ఒక అమ్మాయితో మాట్లాడింది 50 lakhs మెంబర్స్ చూసారు.
అమ్మాయితో మాట్లాడింది అంటే చాలా రీజన్స్ ఉన్నాయి అందులో. బట్ ఆ ఒక్క రీల్ 50 lakhs మెంబర్స్ చూసారు. ఇక మిగతా 999 ఇంకెంతమంది చూసారో మీ ఇమాజినేషన్ మిలియన్ వ్యూస్ కూడా వచ్చున్నాయి కొన్ని వాటికి. చాలా వచ్చాయి, మిలియన్ వ్యూస్ చాలా దాటాయి వీడియోస్. సో అయితే మా విజయవాడ నుంచి కూడా చాలా మంది కొంతమంది పేజెస్ వాళ్ళు మీకు కూడా సపోర్ట్ చేస్తారు. అవును, నువ్వు నాకు మీమ్ చేసావు అనుకుంటా కదా. ఫస్ట్ నువ్వే చేసావు అనుకుంటా. ఆ మీమ్ కూడా చాలా ఫేమస్ అయినట్టు. 50K లైక్స్ ఏమో వచ్చినాయి. యా చాలా మంది నాకు స్టోరీస్ కూడా పెట్టారన్నమాట, అలా సపోర్ట్ చేశారు. సో అన్ఫార్చునేట్లీ నా పేజ్ అయితే లాస్ట్ అయింది అనమాట. పోయిందని చెప్పావు కదా. సో నాకైనా వేరే పేజెస్ ఉన్నాయి 21K 20K అలా. ఆల్ ద బెస్ట్. కష్టపడుతూ ఉంటావు, అప్పుడప్పుడు దెబ్బలు తగులుతుంటాయి, మళ్ళీ లేచి పరిగెత్తాలి. సో మా విజయవాడ వాళ్ళకి మా విజయవాడ వచ్చారు మీరు, సో ప్రమోషన్స్ చేశారు, మాట్లాడారు అన్నట్టు. సో ఎలా అనిపించింది మా విజయవాడ వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళ సపోర్ట్? విజయవాడ కనకదుర్గ టెంపుల్ ఒకటి, ప్రకాశం బ్యారేజ్ ఒకటి, ఇంకా రాజీవ్ గాంధీ పార్క్ అనే ఉంటుంది అక్కడ పార్క్ ఒకటి, అండ్ దెన్ ఇక తిరిగా అనమాట విజయవాడ. కానీ విజయవాడలో ఒకటి ఏంటంటే నాకు ఎక్స్పీరియన్స్, మాల్ ఉంటుంది మీ దాంట్లో. మాల్ పివిపి మాల్ కదా. పివిపి మాల్ కి ప్రమోషన్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళను బయటికి పంపించేశారు అనమాట. పర్మిషన్, పాంఫ్లెట్స్ ఇవ్వడం వద్దు అని చెప్పేసి బయటికి పంపించేశారు. మేము ఇంకో వేళ కూడా వెళ్ళడానికి ట్రై చేసాం, అప్పుడు కూడా కుదరలేదు అనమాట. సో అప్పుడు యాక్చువల్లీ అనుకున్నా, ఓకే ఇప్పుడు బయటికి పంపించేశారు కదా, సినిమా రిలీజ్ అయ్యి హీరో అయ్యాక నన్ను గెస్ట్ గా పిలుస్తారు మీరు అన్న టైప్ లో అనుకున్నా. బట్ అది ఒక్క ఎక్స్పీరియన్స్ తప్ప మిగతా అంతా చాలా బాగా జరిగింది. అది కూడా మీకు తొందరలోనే నెరవేరుతుంది. తప్పకుండా మెయిన్ గేట్ లో నుంచి ఎంట్రీ ఇస్తారు, అవ్వాలి. సో మా విజయవాడ నుంచి మీకు విజయవాడ నాకు ఆ ప్రకాశం బ్యారేజ్ చాలా ఇష్టం. మంచి ఫీల్ ఉంటుంది అక్కడ ప్రమోషన్స్ చేసినప్పుడు కూడా చాలా బాగా. ఇంకొక గ్రేట్ థింగ్ ఏంటంటే ప్రకాశం బ్యారేజ్ దగ్గర కొంచెం బిజీ రోడ్ కదా, వెహికల్స్ ఇలా వెళ్తుంటాయి. చాలా మంది బైక్ పైన జుమ్మని వెళ్తూ నన్ను ఇట్లా చూసి జాకెట్ చూసి మళ్ళీ యూటర్న్ చేసుకొని వచ్చి అన్న అని చెప్పి గుర్తుపట్టి మాట్లాడారు అనమాట. సో ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. సో మీరు జాకెట్ తీసినా మీకు కొన్ని చోట్ల డెఫినెట్ గా ఒక అది ఏదో మాల్ ఉంటుంది, అది ఏ కాకినాడనో నెల్లూరులో అనుకుంటా. అప్పుడు జాకెట్ అలౌడ్ లేకుండే మాల్, నెల్లూరులోనేనా. జాకెట్ అలౌడ్ లేకపోతే వితౌట్ జాకెట్ ఓన్లీ షర్ట్ తో అప్పుడు కూడా గుర్తుపట్టారు అనమాట. సో అప్పుడు కూడా వచ్చి మీకు కంగ్రాచులేషన్స్. కొంతమంది అయితే మీకు ఫుడ్ అండ్ చాలా తీసుకొస్తున్నారు థింగ్స్. సో అలాంటి వాళ్ళు అరే మర్చిపోయా అబ్బా, విజయవాడ అని చెప్పావు కదా. ఓకే, విజయవాడలో చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఒకటి ఉంది. ఏంటంటే ఏమంటే విజయవాడ ఈట్ స్ట్రీట్ లో ఒక నైట్ ప్రమోషన్ చేస్తున్నా అనమాట. ఫుడ్ కోర్ట్ ఒక 2 hours ఎవరు దొరకలేదు. ఒక అమ్మాయి కనబడింది, ఆమె పాంఫ్లెట్ ఇచ్చా బాగానే మాట్లాడామన్నమాట. బట్ తర్వాత చూసుకుంటే సౌండ్ ఆఫ్ అయ్యింది. ఒక రీల్ పెట్టాను అప్పుడు నేను. చాలా బాధపడ్డా నేను. 2 గంటలు తిరిగితే ఎవరు దొరకలేదు, దొరికిన అమ్మాయికి మైక్ ఆఫ్ అయిపోయింది అని చెప్పేసి అప్పుడు నేను ఆటో ఎక్కి రూమ్కి వెళ్తుంటే నైట్ 10 అవుతుంది. ఛాలెంజ్ చేశాను అనమాట, ఇవాళ సాటర్డే, రేపు సండే అట్లీస్ట్ 100 వీడియోస్ చేసి విజయవాడ నుంచి బయటకు వెళ్తాను, సూపర్ రాజు అంటే చూపిస్తా, విజయవాడ దద్దరిల్తా అని చెప్పా. అది మళ్ళీ రూమ్కి వెళ్ళి నైట్ 12 o'clock ఆ రీల్ ఎడిట్ చేసి పెట్టేశా. మార్నింగ్ లేచేసరికి అది ఎక్కడికో వెళ్ళిపోయింది, వైరల్ అయిపోయింది. విజయవాడ వాళ్ళు మొత్తం నా కోసం అప్పుడు సండే మార్నింగ్ వెతికారంట. అన్నకి ఇంత కష్టం వచ్చింది విజయవాడలో అన్న అని చెప్పేసి నన్ను చూడడానికి పివిపి మాల్ అది ఇది మొత్తం డీమార్ట్ అంతా వెతుకుతున్నారు. నేను మాల్లో ప్రమోషన్ చేస్తుంటే సండే మార్నింగ్ ఒక అతను వచ్చి గుర్తుపెట్టి, అన్న నీ కోసం నేను విజయవాడ అంతా తిరుగుతున్నా అన్న అని చెప్పాడు. మళ్ళీ మాల్ బయటకు వస్తే మళ్ళీ ఇంకొకతను బైక్ పైన వచ్చి గుర్తు, అన్న నీ కోసం విజయవాడ అంతా తిరుగుతున్నా. ఓకే ఇలా అయితే కుదరదు, పాపం విజయవాడ వాళ్ళు అంతమంది నా కోసం వెతుకుతున్నారు అని చెప్పేసి అప్పటి వరకు ఎప్పుడు మీటప్ పెట్టలేదు నేను. ఫస్ట్ టైం అప్పుడు స్టోరీ పెట్టా, నేను ఈవినింగ్ 6 o'clock అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఉంటాను, నన్ను కలవాలనుకుంటే రండి అని చెప్పేసి, నా కోసం తిరగడం వద్దు అని చెప్పేసి. అక్కడ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఒక అమ్మాయి, విజయవాడ అమ్మాయి 8 kilometers బైక్ పైన వచ్చి కేక్ తీసుకొచ్చింది నా కోసం. కేక్ తీసుకొచ్చి కేక్ కట్ చేసి కేక్ నాకు తినిపించి నేను తనకు తినిపించి అది అందనమాట. అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళతో ఫైట్ చేసి మరీ వచ్చింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు వద్దన్నారు అనమాట. వద్దంటే లేదు తనకు నేను సపోర్ట్ చేయాలని చెప్పేసి వాళ్ళ ఫియాన్సీతో కూడా గొడవపడి వచ్చి నాకు కేక్ తినిపించి, మీకు చాలా జోషిస్తుందని అనుకుంటున్నాను, మీరు నిజంగా మీకు ఆ ధైర్యం రావాలని చెప్పేసి చెప్పింది అనమాట. దాని తర్వాత వెంటనే అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఒక 50 members గుర్తుపట్టారు, వచ్చారు నా కోసం. టక వీడియోస్ వచ్చాయి అనమాట. సో ఇట్స్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ విజయవాడ. అది మర్చిపోలేను అసలు. చాలా మంది ఉంటారు మా ఊళ్ళో, అది మర్చిపోలేను. ఈ ఇన్సిడెంట్ అసలు మర్చిపోలేను అనమాట. ఇంకా పెద్ద జరిగింది, విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చాక నా హార్డ్ డిస్క్ కింద పడిపోయింది అనమాట. అందులో సాటర్డే చేసిన వీడియోస్ అన్ని పోయాయి. మళ్ళీ మనీ పెడితే బ్యాక్ వస్తుంది. అది కూడా ఒక రీల్ పెట్టాను చూసావా, అది కూడా చాలా కష్టమైన పరిస్థితి. 20,000 అన్నాడు వాడు. 20,000 పెట్టాలా, సాటర్డే చేసిన వీడియోస్ వదులుకోవాలా విజయవాడలో అంటే, ఇక వదులుకోవద్దు, నేను దీనే నమ్ముకున్న ప్రమోషన్స్ అని చెప్పేసి. ఈ ప్రమోషన్స్ మనని ముందుకు తీసుకెళ్తుంది. దీన్ని 20,000 ఇక చాలా కష్టం. మిడిల్ క్లాస్ వాడికి 20,000 అంటే కష్టం కదా. పోతే పోనీ ఒక రోజు వీడియోస్ అనుకుంటాడు ఎవరైనా.
కానీ నేను పెట్టి ఆ వీడియోస్ మళ్ళీ సంపాదించి మళ్ళీ అప్లోడ్ చేశాను. సో విజయవాడ వాళ్ళ కోసం చాలానే చేశారు. అమ్మో విజయవాడ చాలా జరిగింది, ఇప్పుడు నువ్వు చెప్తుంటే గుర్తొస్తున్నాయి అన్ని. సో ఇప్పుడు మన ట్రైలర్లో చూసుకుంటే సాయి పల్లవి ఉంది అండ్ అలాగే మీ ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంది. మీరు చేసే ప్రమోషన్స్లో కానీ రీల్స్లో కానీ ఎప్పుడు వాళ్ళిద్దరిని ఎందుకు చూపించలేదు? యాక్చువల్లీ ఫ్రెండ్ క్యారెక్టర్ బిజినెస్ చేస్తుంటాడు ఆయన, వాళ్ళకి ఫ్యామిలీ కూడా ఉంది, ఒక పాప కూడా ఉందన్నమాట. వాళ్ళు చాలా బిజీగా ఉంటాడు ఆయన ఇక్కడ కూడా ఉంటాడు, మళ్ళీ బీరంగూడలో ఉంటాడు. మనది బంజారా హిల్స్. అక్కడి నుంచి ఇక్కడికి రావాలన్నా వెళ్ళాలన్నా ఆయన ఒక ప్లాన్ చేసుకోవాలి, ఆ బిజినెస్ ఏమి ఉండకూడదు, ఫ్యామిలీని పెట్టాలి, అది కుదరని పని అనమాట. మనం ఏంటి ఎప్పుడు పడితే అప్పుడు అక్కడ వెళ్ళి ప్రమోషన్స్ చేయడమే ఒక్కడిని. సో ఆయన కుదరదు కాబట్టి ఆయన అవ్వలేదు. ఇంకా యాక్ట్రెస్ ఏంటంటే అది యాక్ట్రెస్ రోల్ కొంచెం సస్పెన్స్ అబ్బా సినిమాలో, చాలా సస్పెన్స్ఫుల్ రోల్ సాయి పల్లవి అనేది. అందుకని మీకు ఆమె ఎక్కువ ఎక్స్పోజ్ చేయట్లేదు అనమాట ఇంటర్వ్యూస్ లో. చూపించిన క్యారెక్టర్ అది నిజమేనా? ఉంటది, నిజమేగా, నిజమే. అయితే నేను ఏంటి అంటే ఆవిడని ఎక్కువ సినిమాలలో ఒకలాగా చూపించా, అది రివీల్ అవుతే బాగుండదు, మీరు థియేటర్లో నాకు కిక్ ఫీల్ అవ్వాలని చెప్పేసి ఆమె ఇంటర్వ్యూస్ కానీ కాలేజెస్ కానీ పిలవట్లేదు. సో టోటల్ అయితే బట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వస్తుంది ఆవిడ, ప్రీ రిలీజ్ ఈవెంట్ ఖచ్చితంగా వస్తుంది. రీసెంట్ కూడా మాట్లాడే తనతోటి మనం కొన్ని రీల్స్ చేద్దాము, లైక్ మన స్టోరీ ఇది కదా, ఒక అబ్బాయి తనని వెళ్ళిపోతుంటే పట్టుకునే స్టోరీ కదా, కొన్ని ప్రమోషన్ రీల్స్ కలిసి చేద్దాము, నేను ఆలోచిస్తా కాన్సెప్ట్ అని చెప్పా. ఓకే మీరు ఆలోచించండి చేద్దామని చెప్పింది. సో నేను ఇంకా ఆలోచించాలి, ఆలోచిస్తే ఏదైనా ఐడియాస్ వస్తే క్రియేటివ్గా అన్ని రొటీన్గా కాకుండా, సో ఐడియా వచ్చే వరకు వెయిట్ చేస్తున్నాయా. సో సినిమాలో అయితే మొత్తం 3 క్యారెక్టర్లు ఉంటాయి, ఇంకా ఉంటాయి. సో ఇప్పుడు గూగుల్లో నొక్కితే వన్ షాట్ ఫిల్మ్ అని కొన్ని మూవీస్ వచ్చాయి, వాటికి మీ దానికి డిఫరెన్స్ ఏంటి? హాలీవుడ్ అయినా టాలీవుడ్ అయినా ఓవరాల్గా వరల్డ్ మొత్తంలో వాటికి ఉన్నదానికి మీ దానికి డిఫరెన్స్ ఏంటి? చాలా వరకు సింగిల్ షాట్ ఫిల్మ్ అంటే ఒక రూమ్ లో చేస్తారు, ఒక రూమ్ లో ఆర్ లేకపోతే అది క్యారెక్టర్స్ మూవ్ అవ్వరు, ఒకే ప్లేస్ లో ఉండి తీస్తారు అనమాట. అది ఈజీ, ఎందుకంటే ఎవరు నువ్వు లొకేషన్స్ మారాలి, లేకపోతే అటు మూవ్ అవ్వాలి, ఇటు రన్ అవ్వాలి, జంప్ చేయాలి, అది చేయాలి, ఇది చేయాలంటే కుదరదు నీకు. ఎందుకంటే ఒక్క మిస్ అయినా కూడా మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాలి. నేనేంటంటే రిస్క్ చేసా, మన దగ్గర అవన్నీ కాకుండా అన్ని ఉంటాయి అనమాట. మూవ్ అయ్యేటి, లొకేషన్స్ చేంజ్ అయ్యేటి, చాలా ఉంటాయి, ఎమోషన్స్ ఒక రేంజ్ లో ఉంటాయి, రన్నింగ్ అవి. చూసాను మీ ఇద్దరు ఫ్రెండ్స్ బండి మీద వెళ్తూ కెమెరా యాంగిల్స్ ఎలా పెట్టుకున్నారు, ఏం చేస్తారు, మాకు నిజంగా చాలా నేను చూసాను. అంటే కొన్ని సినిమా షూటింగ్స్ అప్పుడు నేను చూసాను, వాళ్ళు పెట్టుకునేది కానీ కెమెరామెన్స్ పట్టుకునేది తీసుకెళ్ళేది చాలా కష్టం. సో మీరు అలా ఎలా చేశారు? సింగిల్ షాట్, అది కూడా ఒక సెటప్ కూడా కాదు, బండి మీద మూవ్ అవుతూ తిరుగుతూ మొత్తం. అంటే ఇంకా చాలా ఉంటాయి, డిఫరెంట్ షాట్స్ ఉంటాయి. కేఫ్ అని ఒకటి ఉంటుంది, మీకు ట్రైలర్లో కూడా ఒక కేఫ్ షాట్ కనిపిస్తుంది, కేఫ్ ఉంటుంది, అన్ని ఉంటాయి అనమాట, డిఫరెంట్గా ఉంటాయి. బట్ నేను ఏమంటున్నా అంటే అది 9 months ప్రాక్టీస్ చేసాం మేము. 9 months స్క్రిప్ట్ రిహార్సల్స్ 7 months చేసాం. బికాస్ 1400 డైలాగ్స్ ఉన్నాయి, ఒక డైలాగ్ కూడా మిస్ అవ్వద్దు, ఎక్స్ప్రెషన్ మిస్ అవ్వద్దు. అండ్ సింగిల్ షాట్ సాంగ్ ఉంది, అదొక క్రేజీగా ఉంటుంది, ఫుల్ ఎనర్జీ తోటి. అది సింగిల్ షాట్ లోనే ఉండాలి, ఎందుకంటే సినిమా మొత్తం సింగిల్ షాట్ కదా, 60 minutes అయ్యాక వస్తుంది. సో కరెక్ట్ టైమింగ్, ఎక్స్ప్రెషన్ మిస్ అవ్వద్దు, డైలాగ్ మిస్ అవ్వద్దు, ఇవన్నీ చాలా ఉంటాయి అనమాట. ఆ సాంగ్ ఎలా చేసాము, అది ఎంత ఇన్నోవేటివ్గా ఉంటుంది అనేది మీరు సినిమాలో చూడాలి. లేకపోతే ముందే లిరికల్ సాంగ్ రిలీజ్ చేద్దామని ప్లాన్ ఉంది. సినిమాలోనే సినిమా రన్ అవుతుండగానే వచ్చిద్దా, లేకపోతే రన్ అవుతుంటేనే వస్తుంది, సింగిల్ షాట్ కదా. షాట్ అంటే ఇది కూడా కట్ చేసి లేదా సినిమా చివర్లో వేస్తారు? లేదు అలా అంటే ఇంకా దాంట్లో చాలా తేడా ఉన్నారు వీళ్ళు. మొత్తం సింగిల్ షాట్ అంటే ఏం చేస్తామో చూడాలి. సాంగ్ కూడా సింగిల్ షాట్ ఉంటుంది, అది ప్రాక్టీస్ చేయడం కూడా చాలా రోజులు పట్టింది. ఎందుకంటే ఒక వర్డ్ మిస్ అవ్వద్దు, టైమింగ్ మిస్ అవ్వద్దు, ఎక్స్ప్రెషన్ మిస్ అవ్వద్దు, ఫీల్ మిస్ అవ్వద్దు. అండ్ దెన్ 2 months మేము నువ్వు అన్నట్టు ఇది ఉంటుంది కదా, ఆ సెటప్ అంతా ప్రాక్టీస్ చేసాం అనమాట. సింగిల్ షాట్ లో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి ఫస్ట్ స్టార్టింగ్ లో, కెమెరా ఆఫ్ అయిపోవడం, కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. దాన్ని ఎలా డీల్ చేయాలి, ఎలా ఏంటి అని. అట్ ద సేమ్ టైం నేను రైటింగ్, డైరెక్షన్ కూడా చేయాలి, యాక్టింగ్ చేస్తూ సినిమా టెంపో తగ్గకుండా అవన్నీ చేయాలి. సో చాలా 9 months ఈ వర్క్ తర్వాత సింగిల్ షాట్ రెడీ అయింది. సో ఇప్పుడు మీరు 9 months రిహార్సల్ చేశారు. అవును. ఇప్పుడు చివరికి ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోయింది, ఒక 2 minutes 3 minutes చేస్తే అయిపోయింది సినిమా అనుకునే టైంలో మీకు ఏదైనా అడ్డం రావడం కానీ? వచ్చినాయి వేరే యాక్టర్స్, అంటే మనం కట్ చెప్పి వేరే యాక్టర్స్ రావడం జరిగింది. వేరే యాక్టర్స్ కాదు, వేరే పీపుల్ రావడం జరిగింది. ఎందుకంటే వాళ్ళకి సినిమా ఏంటో ఎక్సైట్మెంట్ ఉంటుంది. సో దాన్ని మేము ఎలా డీల్ చేసాము ఏంటి అనేది మీరు సినిమాలోనే చూడాలి. సినిమా సింగిల్ షాట్ అంటే ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ వస్తాయి. అది మీరు అవుట్డోర్ లో చేస్తారు? అవుట్డోర్ లో చేస్తున్నాం, డైరెక్టర్ అనేది నేనే, కానీ కట్ ఉండదు. కట్ ఉండదు. మళ్ళీ అరే ఇక్కడ ప్రాబ్లం వచ్చింది షిఫ్ట్ చేయండి, ఇవేమి ఉండవు కదా. సో మేము అసిస్టెంట్ డైరెక్టర్స్ ఎవరు ఉండరు అనమాట. ఒకసారి కెమెరా ఆన్ చేసామంటే ఇక మొత్తం నా పైన ఉంటది, నా అనుకున్న యాక్టర్ పైన ఉంటుంది.
అందుకని మేము 9 months ప్రిపరేషన్ చేసి అన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా దాన్ని ఎలా మేము డీల్ చేయాలనేది ముందే ప్లాన్ చేసుకొని షూట్కి వెళ్ళాం. సో మీ సినిమాలో కలర్ గ్రేడింగ్ కానీ ఎడిటింగ్ కానీ విఎఫ్ఎక్స్ కానీ ఈ చేసింది కూడా మీరేనా ఎడిటింగ్ లేకపోతే ఎడిటింగ్ ఉండదు సినిమాలో. అంటే వేరే సినిమా 100 minutes సింగిల్ షాట్ అయితే దానికి ముందు వెనక కొంచెం డిఫరెంట్ సీన్ ఉంటుంది వేరేది, కొంచెం వేరేలాగా. అది ఎడిటింగ్ నేనే చేశాను. బట్ ఓవరాల్ సింగిల్ షాట్ ఎడిటింగ్ ఉండదు. సినిమా మొత్తం ఒకే షాట్ కదా, అలా తీసింది ఇలా పెట్టడమే. అంటే మీరు ఫస్ట్ థియేటర్లో తగలబడిపోతున్నట్టు థియేటర్ తగలబడిపోయేది అది సినిమాలో ఉండదు. అది నేనే ఎడిటింగ్ చేశాను. అది నేనే ఎడిటింగ్ చేశాను. బట్ విఎఫ్ఎక్స్ వేరే వాళ్ళు చేస్తారు. ఎందుకంటే విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ అనేది మన వల్ల కాదు, దానికి సపరేట్ విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్ ఉంటారు అనమాట. ట్రైలర్ ఎడిటింగ్ కూడా నేనే చేశాను. మళ్ళీ ట్రైలర్లో ఏమైనా విఎఫ్ఎక్స్ ఆర్ట్స్ ఉంటుంది, మళ్ళీ విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్. సౌండ్ వేరే వాళ్ళు ఉంటారు, మ్యూజిక్ వేరే వాళ్ళు ఉంటారు, కలర్ కరెక్షన్ వేరే వాళ్ళు ఉంటారు. అంత పర్ఫెక్ట్ కుదిరారా మరి అందరూ? మనకి ఏంటంటే దీనికి ఎవరు సెట్ అవుతారో వాళ్ళని కాంటాక్ట్ అవుతాం. సో మొత్తానికి రిలీజ్ డేట్ ఏమైనా అనుకున్నారు లేకపోతే ఇంకా ఇప్పుడు ఏంటంటే డిస్ట్రిబ్యూటర్స్కి షో వేయడమే. సినిమా రెడీ అయిపోయింది కదా మొన్న, మోస్ట్లీ జూన్లో రిలీజ్ చేద్దామని ప్లాన్. ఇంకెక్కువ లేట్ చేయొద్దు, జనాలు చాలా వెయిట్ చేస్తున్నారు అని చెప్పేసి ఈ మే 1 డిస్ట్రిబ్యూటర్స్, సెలబ్రిటీస్ ప్రమోషన్స్, నెక్స్ట్ లెవెల్ హైప్ తీసుకెళ్ళడం, ఇంకా జూన్లో రిలీజ్. సో అయితే మొత్తానికి రిలీజ్ ఓన్లీ థియేటర్. ఎవరైనా వచ్చి మేము అమౌంట్ ఎక్కువ ఇస్తాము ఓటీటీలో లేదు, సినిమా మాకు అమ్మేయండి అంటే డబ్బు కోసం కాదు కదా కూడా సినిమా తీసింది. మనం హీరోగా, థియేటర్కల్ హీరోగా మనము సెట్ అవ్వాలి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో సినిమా తీసాం. ట్రైలర్ కాన్సెప్ట్ కూడా అదే కదా, గట్టిగా కొట్టాలి కుమ్మస్తాన్ని. సో మొత్తానికైతే రిలీజ్ డేట్ జూన్లో అనుకుంటున్నారు. సో నన్ను ఎలా అయితే సపోర్ట్ చేస్తున్నారు, సో రాజాని కూడా అలానే సపోర్ట్ చేయండి. నార్మల్ రాజా కాదు, సూపర్ రాజా. ఇలాంటి సినిమా మీరు ఎప్పుడు చూసుంటారు. సో తప్పకుండా చూడండి, థియేటర్లో పక్కా వస్తుంది. ఇది ఓన్లీ థియేటర్ ఫిల్మే. మీరు యూట్యూబ్లో చూడటం కానీ మూవీస్లో చూస్తారు, అలాంటి వాటిలో ఏమి ఉండదమ్మా. డైరెక్ట్ థియేటర్లోనే ఉంటుంది. ఇది సింగిల్ షాట్ సినిమా. మీరు ఇప్పుడు మిస్ అయ్యారు అంటే మళ్ళీ ఇంకా నెక్స్ట్ 50 yearsలో ఎవరు తీసినా సరే ఎవడో హిడెన్ కట్స్ ఉంటాయి, లేకపోతే ఇంత నేను 3 ఏళ్ళు పడ్డంత కష్టం పడరా అనమాట. అండ్ ఇప్పుడు ఇంతకుముందు కూడా ఎవరు సింగిల్ షాట్ సినిమా తీయలేదు. సో ఇప్పుడు మీరు థియేటర్లో చూసారు అంటే ఇంకెప్పటికైనా చెప్పుకోవచ్చు, అరే నేను ఫస్ట్ సింగిల్ షాట్ తెలుగు సినిమా థియేటర్లో చూసారా అని చెప్పేసి. లేకపోతే మీరు షార్ట్ బై షార్ట్ సినిమాలు ఇంకా నెక్స్ట్ 50 years బతుకున్నంత కాలం వస్తూనే ఉంటాయి, వేలు వస్తూనే ఉంటాయి. అది ఒకటి చూసినా 10 చూసినా 100 చూసినా ఒకటే. కానీ ఇది ఒక్కటి చూసారనుకోండి, ఇంకా మీరు ఎప్పుడైనా చెప్పుకోవచ్చు, అరే సింగిల్ షాట్ సినిమా, ఫస్ట్ సింగిల్ షాట్ తెలుగు సినిమా నేను చూసారా థియేటర్లో, ఆ ఎక్స్పీరియన్స్ మామూలు ఎక్స్పీరియన్స్ కాదురా అని చెప్పుకోవచ్చు అనమాట మీరు. అండ్ మళ్ళీ థియేటర్లో మిస్ అవుతే తర్వాత ఓటీటీలో రిలీజ్ అవుతుందా, యూట్యూబ్లో రిలీజ్ అవుతుందా, లేకపోతే నేను చెప్పలేను. ఎందుకంటే మేబీ రిలీజ్ అవ్వకపోవచ్చు ఓటీటీలలో, బికాజ్ ఈ సినిమాను ఒక లాగా తీసాం, థియేటర్కి సెట్ అయ్యేలాగా స్క్రీన్ ప్లే ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మిస్ అయ్యారంటే మీరు జన్మలో మళ్ళీ ఈ సినిమా మీకు ఎప్పుడు చూడకపోవచ్చు మీరు. సో మొత్తానికి అయితే నేనైతే సినిమా ఎలా తీశారు ఏంటని చూస్తున్నాను. మా ఊళ్ళో ఉన్నారు కొంతమంది ఫ్రెండ్స్, వీడు ఏం మిస్టేక్ చేశాడా అని చెప్పి చూస్తారు. సో అలా అయినా చూడండి, తప్పకుండా చూడండి. మన తెలుగోడు సో ఫస్ట్ టైం ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడు. సో ఆ సక్సెస్ అవ్వాలని కోరుకుందాం. సో రాజా గారు ఆల్ ది బెస్ట్ మా విజయవాడ నుంచి తరపు నుంచి అండ్ మా మెంబర్స్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ తన గురించి చెప్పాలి, చాలా రోజుల నుంచి ఇంటర్వ్యూ అని అడుగుతున్నాడు. లాస్ట్కి ఈ రోజు సెట్ అయింది అనమాట, ఎందుకంటే మొన్నే మూవీ రెడీ అయిపోయింది కాబట్టి. అండ్ గుడ్ థింగ్ నేను వచ్చాను, మా ఎంట్రీ నుంచి ఇక్కడ లమాకాన్ కేఫ్కి వచ్చాను. మీ అసిస్టెంట్ లేడు అంటే అసిస్టెంట్ లేడు, నేను ఒక్కనే వచ్చాను, నేను ఒక్కనే షూట్ చేస్తా అని చెప్పాడు. అరే అసిస్టెంట్ లేకుండా ఎలా అబ్బా అని ఆలోచిస్తుంటే మేము ఒక సెటప్ చేసాం అనమాట. ఆ సెటప్ ఇప్పుడు మీకు చూపిస్తాము. ఇదిగో ఇది ఈ బండ అక్కడి నుంచి నేనే తీసుకొని రమ్మని చెప్పాను అనమాట. ఈ బండ తీసుకొచ్చి తను ఇక్కడ పెట్టాడు. ఇక్కడ పెట్టి మేము ఇక్కడ ఇంటర్వ్యూ చేస్తున్నాం అనమాట. ఇది లమాకాన్ ఉంటుంది హైదరాబాద్లో. ఇది ఒక కేఫ్ అన్నమాట. ఇందులో మూవీస్ అండ్ డ్రామా ప్లేస్ ఇవన్నీ వేస్తుంటారు, ఈవెంట్స్ జరుగుతుంటాయి. సో ఇక్కడ మేము ఈ సెటప్ పెట్టి ఇంటర్వ్యూ చేస్తున్నాం. అయిపోయింది ఇంటర్వ్యూ ఇంకా. సో వేర్ దెర్ ఈజ్ ఎ విల్ దెర్ ఈజ్ ఎ వే అంటాం కదా, మనకు అన్నీ ఉండవు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి సినిమా తీసాము, డబ్బులు లేకపోయినా సరే అన్నీ మేనేజ్ చేసి థియేటర్ హీరో అవ్వాలని చెప్పేసి ఎంతో కష్టపడి సినిమా తీసాము. ఇప్పుడు ఇంటర్వ్యూ కూడా ఇదే మెంటాలిటీ యూజ్ చేసామన్నమాట. నువ్వు కూడా ఖచ్చితంగా సక్సెస్ అవుతావు లైఫ్లో, అలానే కష్టపడుతుంటావు కదా. సో మీకు ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. గుర్తుపట్టావా? ఈ బ్రో కూడా గుర్తుపట్టారు. హాయ్ బ్రో, చూసావా నన్ను? సినిమా ప్రమోషన్ ట్రైలర్ చూసావా? అంటే చూడలేదు, ఎగ్జామ్స్ ఉన్నాయా? ఓకే ఓకే. బట్ రీల్స్ వస్తుంటాయి అనమాట, ప్రమోషన్ రీల్స్. ఓకే ఓకే, అడుగు పర్లేదు అడుగు, ఏం కాదు. మీరు చేంజ్ చేయరా జాకెటా?
తన ఇంటర్వ్యూలో కూడా ఇప్పుడు అదే క్వశ్చన్ అడిగాడు అనమాట. నేను చూసా ఫస్ట్ రీల్ నుంచి మీరు ఏ టెంపుల్ ఇదే జాకెట్. ఒకటి ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను జాకెట్ వేయకుండా ఓన్లీ షర్ట్ మామూలు షర్ట్స్ వేసి తీసాను అనుకోండి, అందరిలాగా అయిపోతాం అనమాట. ఏదో ఒక సేల్స్ మ్యాన్ లాగా అలా అయిపోతాం. అదే ఇది వేసాం అనుకోండి, మీరు ఆ బ్రాండ్ అనమాట. కలిసే వాళ్ళకి కూడా ఒక సినిమా అతను వచ్చి కలిసాడు రా బాబు, ఒక సినిమా హీరో అంట అని చెప్పేసి మీరు కూడా ఒక ఫీల్ ఉంటుంది కదా మీకు. అండ్ ఇంకోటి ఏంటంటే గుర్తుపడతారు. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఇలా జాకెట్ చూసి ఒక బ్రాండ్ టైప్లో అనమాట. సో కొత్త యూనిక్ ఐడియా సక్సెస్ కూడా అయింది అనమాట. నీ పేరు? జతిన్. ఏం చేస్తున్నావు? ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది, ఇప్పుడు సెకండ్ ఇయర్. ఓకే, ఫైన్. ఆ సినిమాలు చూస్తావా? ఎలాంటి సినిమాలు చూస్తావు? నార్మల్గా ఫ్రీ టైంలో చూస్తూ ఉంటాం. ఫ్రీ టైంలో చూస్తాడు, ప్రిఫరెన్స్ లాగా ఏమి ఉండదు అనమాట. ఓకే, ఫైన్. ఈ సినిమా అయితే చాలా ఇన్స్పైర్ చేసి. బర్త్డేనా? జతిన్ కదా. ఓకే, హ్యాపీ బర్త్డే జతిన్. కరెక్ట్ టైంలో కలిసాము. మన ఇంటర్వ్యూ జస్ట్ అయిపోయింది, ఇంటర్వ్యూ తీసుకుంటాడు తను, విజయవాడ నుంచి వచ్చాడు. ఓకే, ఫైన్. ఓకేనా? నువ్వు మిడిల్ క్లాసా లేదా రిచ్ క్లాసా? మిడిల్ క్లాసేనా? ఓకే, మన ట్రైలర్ చూడు. నా ప్రొఫైల్ 1 సూపర్ రాజా ఉంటుంది ఇన్స్టాగ్రామ్, దాని బయోలో ట్రైలర్ లింక్ ఉంటుంది. మిడిల్ క్లాస్ పర్సన్ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎలా సక్సెస్ అవ్వచ్చు, వన్ షాట్ లో చేస్తాం. సినిమా అదే అనమాట, సింగిల్ షాట్ లో 100 minutes ఉంటుంది కట్ లేకుండా. యూ విల్ ఎంజాయ్ ఇట్ అలాట్. ఓకేనా? థ్యాంక్ యూ. థియేటర్స్లోనే ఉంటుంది, మిస్ అవ్వదు. ఓకే, చలో మరి ఇంటర్వ్యూ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వరకు చూసినందుకు ఇంటర్వ్యూ. అండ్ సినిమా జూన్లో రిలీజ్ అవుతే ఖచ్చితంగా చూడండి, థియేటర్స్లోనే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ రాజా.